వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. శ్రీ కాళహస్తీశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి. సంపత్ వినాయక ఆలయంలో హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని పూజలు. పెద్ద ఎత్తున చేరుకున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుల బహిష్కరణ కలకలం. పూణెం వెంకటరమణ కుటుంబానికి కుల బహిష్కరణ చేస్తున్నట్టు గ్రామ పెద్దల తీర్మానం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో చోరీ జరిగింది. రాత్రి బయటకు వెళ్ళి ఉదయం వచ్చేసరికి ఇల్లు మొత్తం గుల్ల చేసిన దొంగలు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వెళ్ళి పోలీసులు ఇంటి యజమాని గొల్ల మంగమ్మ అడగగా తన ఇంటిలో 30 తులాల బంగారం, 20,000 నగదు చోరీ అయినట్లు తెలిపింది. ఈ దొంగతనంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వాళ్ళకు మాకు ఇద్దరు కూతురు వచ్చి బంగారం అంతా ఇంట్లోనే ఉంది. మళ్ళీ నేను మా అమ్మవారి ఇంటికి వెళ్తే మా పెద్ద కూతురు ఇంట్లోనే, మా పెద్ద కూతురు కూడా మళ్ళీ పడంచెరు పిలిపించుకున్నాను. బంగారం అంతా ఇంట్లోనే ఉంది. ఆమె నైట్కి 8 గంటలకు మళ్ళీ పడంచెరికి వచ్చింది. బంగారం అంతా ఇంట్లోనే ఉండే. బంగారం ఉండే 20,000 ఉండే సార్. మళ్ళీ వచ్చేసరికి తలుపు లాక్ బంద్ చేశాను. మా పక్కలు ఫోన్ చేసి వచ్చేసాను. నైట్ 8 గంటలకు వచ్చింది నా బిడ్డ. మళ్ళీ మా పొద్దున 6:30కు వచ్చేసి ఇవ్వలేదు. తాళం వేసుకొని తాళం మీద కొట్టి ఎవరు ఉంటే సార్ వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. పోలీసులు వచ్చి ఏం చెప్పారమ్మా? పోలీసు వచ్చి ఇంకేం మాట్లాడలే, రాసుకొని మీతోనేం మాట్లాడలేరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనం కోసం శ్రీకాళహస్తి రాగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి ఆలయం లోపలికి మర్యాదతో స్వాగతం పలికి వారికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. సరే సార్.
శివుడి అనుమతి ఉంటేనే కాశీ వెళ్ళగలమని శివతత్వాన్ని మరోసారి పాటలో ప్రతిబింబించారని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ నేతృత్వంలో రూపొందించిన కైలాసవాస శివ పాటను నగరంలోని ప్రసాద్ ల్యాబ్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొనిదెల, శ్రీనివాస్ అవసరాల, బీవీఎస్ రవి, యదువంశీ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాశ్యాంతు మరణం ముక్తి స్మరణాద్ అరుణాచలే శ్రీశైలం దర్శనం ముక్తి అన్నారు. అంటే మన భారతీయ తత్వశాస్త్రం, మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీకి పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది. అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ, ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్క నుండి తీసుకెడతాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు. ఇది ఒకటికి రెండు సార్లు చూస్తే భావోద్వేగానికి లోనై ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది. దీని పరమార్థం అది నాకే అనిపించింది, ఇంకోసారి పెడితే బాగుండని. అంత అంటే ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారో ఆ పర్పస్ సర్వ్ అయింది. అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ, ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి అక్కడ ఉండి ఓ 10 రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్ర చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. కాశీ గురించే తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది. అదొక ప్రత్యేకత ఉంది దానికి. అలాగా కాశీకి వెళ్ళడం అనేది కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి. ఆయన అనుజ్ఞ ఉండాలి, అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం ఆయన అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా. నేను ఈ సందర్భంగా ఏమిటంటే సభాష్రా శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ది ఏం రాశానంటే, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓవుడో. కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక. కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓవుడో. కాశీ ఓవుడు కాశీ ఓవుడు కాలిపోవుడు శభాషురా శంకరా. కాశీకి వెళ్ళడం కాలిపోవడం. కాలిపోవడం అంటే బేసిక్గా మనలో ఉండే మలినాలన్నీ కాలిపోవడం, నేను అనే ఆ అహంకారం కాలిపోవడం ప్రధానం. ఏదేమైనా నటుడు అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడు కూడా చాలా అంటే అతన్ని పెట్టి సినిమాలు కూడా తీయచ్చు నాకే అనిపించింది. అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ని ఎవరు భార్గవ్ కూడా ఎక్కడా ఓవర్ ప్లే కాకుండా వాళ్ళ ఆ పాత్రల్లో కనిపించారు అంతే. చాలా చక్కగా తీశారు. దర్శకుడికి, కెమెరామ్యాన్కి, వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారాలు చేసుకుంటూ శుభం భూయాత్, శివోహం. నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ శారద కుమారుడు రాజేష్ చౌహాన్కు వత్తాసు పలుకుతూ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపల్ సౌజన్య ఆమె హాస్టల్ విద్యార్థులను పరామర్శించడానికి వస్తూనే మీడియా చిన్న చిన్న విషయాలను పెద్దగా చూపిస్తున్నారని, ఆడపిల్లలను టీవీలో ఎట్లా చూపిస్తారు అంటూ దురుసుగా మాట్లాడారు. అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్ళి కేసులు పెట్టుకొని సాధించేది ఏమీ లేదని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, భవిష్యత్తులో మీకు ప్రభుత్వం ఉద్యోగం రాదు అంటూ వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయం విద్యార్థులు బయట ఉన్న వారి కుటుంబ సభ్యులకు చరవాణిలో తెలియజేశారు. ఇట్లా అయితే మీరు కోర్టు తిరగాల్సి వస్తాయని చెప్పేసి మీరు అన్నారని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారు. అదంతా అవాస్తవం అండి. నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒకటే విషయం చెప్పాను, ఆడపిల్లల విషయం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి అని. అంతే. అది ఏమైనా తప్ప? స్ప్రెడ్ చేయడం అంటే మా పిల్లల గురించి తప్పుగా బయటికి రాకుండా ఒక విషయం అండి, పేరెంట్స్ కి చెప్పాలి. పోనీ మేమున్నాము, అధికారులము,
ప్రిన్సిపల్గా నాకు కూడా ఒక విషయం తెలియదు. మీకు ఆల్రెడీ లేదండి, అవన్నీ అవాస్తవం. సరే, మీకు సంబంధం విషయం మేడం, మీరు వచ్చి పరామర్శించి వెళ్ళాలి. ఇక్కడ మా గురించి కామెంట్ పైన పోయి మీరు ప్రెషర్ వేస్తున్నారు కదా విద్యార్థులు. వెళ్ళాలి. ఇక్కడ మాకెందుకు కామెంట్ చేశారు? వినండి, పిల్లలే వచ్చేసి మాకు సమస్య ఉన్నది, న్యాయం జరిగేయండి అని రోడ్డు మీద వచ్చారు. మిమ్మల్ని ఏమీ మీరు అనలేదండి. చేయకండి, అది చేయకండి. మీరు మీరు దాన్ని ఎట్లా చెప్పండి? వక్రీకరించకండి. ఎంటర్టైన్మెంట్ అనే మాట నేను యూజ్ చేయలేదు. ఆడపిల్లల విషయం కాబట్టి కొంచెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా పోయి కంప్లైంట్ ఇచ్చి దాకా ఏం చేశారు? వాళ్ళకి ఎంత అన్యాయం జరిగితే, వాళ్ళకి ఎంత ఇబ్బంది ముందే చూసుకున్నారా మీరు? అది కొంచెం మాకు ముందుగా చెప్పుంటే చాలా ఏం చేస్తారు? పిల్లల్ని వీళ్ళు బెదిరించారండి. ఎవరికి చెప్పినా కానీ ఎవరేం చేయలేరు మమ్మల్ని అని మాట్లాడారంట. పిల్లలు భయపడ్డారు. ఇప్పటి వరకు ఈ విషయం నాకు కూడా తెలీదు. మార్నింగ్ న్యూస్లో వచ్చిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత పాప ఫోన్ చేస్తేనే నాకు విషయం తెలిసింది. విషయం తెలిసిన తర్వాత మా కాలేజీలో మీటింగ్ పెట్టుకొని ఈవెన్ దో ఇది మాకు సంబంధించిన హాస్టల్ కాకపోయినా మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని మేము చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత విషయం అడిగితే అప్పుడు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే పిల్లలు భయపెట్టారు కాబట్టి ఇన్ని రోజులు మేము ఎవరితో చెప్పలేదు. ఎవరు భయపెట్టారు చెప్పండి? ఇక్కడ పనిచేసే వాళ్ళు నాకు తెలియదు. అడిగారు, వాస్తవాలు వినండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు మమ్మల్ని భయపెట్టించారు. చెప్పుకున్నా కానీ అట్లా ఏం చెప్పలేదు. పొరపాటు జరిగిందని చెప్పండి, మీడియా చెప్పండి. విశాఖపట్నంలోని జనసేన పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఘన విజయం చేకూరాలని కోరుతూ సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి హరిహర వీరమల్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మరియు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కొట్టండి సార్. మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్ గ్రామంలోని 171 సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఆ గ్రామంలోని అఖిలపక్షం నాయకులు ఆ స్థలం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ 80 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించడానికి యత్నం చేస్తున్నారని, అందులో భాగంగా రాత్రికి రాత్రి స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలం అని
సూచించే బోర్డులను, ప్రహారీ కంచెను కూడా తొలగించారని ఆరోపించారు. ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా అనేక పర్యాయాలు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రభుత్వ భూములను కాపాడుతాం. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, కాపాడుదాం, 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 కాపాడుదాం. ప్రభుత్వ భూములని మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ ఇది 171వ సర్వే నంబరు, యాప్రాల్ గ్రామము, అల్వాల్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. మరి ఈ యొక్క ఎక్స్టెంట్ సర్వే నెంబర్ 171లో 8 ఎకరాల 20 గుంటలు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని అనేక మంది మరి ఈ యొక్క కబ్జాకి గురవుతూ ఉంది. అనేక విధాలుగా మేము అనేక సార్లు మరి ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము గత 8 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్ల మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా జాయింట్ యాక్షన్ కమిటీ, యాప్రాలకు సంబంధించిన అన్ని కులాలు, అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ. సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు భూమి పోరాటానికి సిద్ధమైనాం, శ్రీకారం చుట్టాం. ఖబర్దార్ భూ కబ్జాదారులారా, గుండెల్లో నిద్రపోతామని ఈరోజు ఈ పిలుపుకి మేరకు ఈ గ్రామస్తులంతా కూడా ఏకమై ఏకతాటిగా ఈరోజు ఈ భూమి కాడికి రావడం జరిగింది. కాబట్టి అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మేలుకోండి, కాపాడండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత మీది పెట్టుకొని ఈరోజు మా గ్రామస్తులందరూ కూడా ఏకమై ఏకతాటి మీద పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. ఖబర్దార్ భూ కబ్జాదారులారా, గుండెల్లో నిద్రపోతామని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో కుల బహిష్కరణ కలకలం. గ్రామంలో భూ వివాదంలో పూనెం వెంకటరమణ కుటుంబానికి గ్రామ పెద్దలు పిలిచి పంచాయతీకి రాకుంటే కుల బహిష్కరణ చేస్తున్నట్లు గ్రామ పెద్దల తీర్మానం చేశారు. ఆ రాత్రి గ్రామంలో మైకుతో చాటింపు చేశారు. పెద్దల తీర్మానం కాదని వెంకటరమణ భూమిలో పనులకు వెళ్ళిన వారికి సైతం 50,000 జరిమానా విధిస్తాం, అదేవిధంగా వెళ్ళిన వారిని కూడా కుల బహిష్కరణ చేస్తామని మైకుతో ప్రచారం చేశారు. ఆమె రోధిస్తూ మీడియాతో తెలుపుతూ ఈ గ్రామ పెద్దల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. చెప్పండి. మాది రోళ్లపాడు, పూనెం వెంకటరమణ, వైపాప్ రామస్వామి. మా ల్యాండ్ గొడవల కోసం ఊరు పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ జరిగింది. పంచాయతీలో మేము ఒక అర్ధగంట లేట్ అయిందని మా పని మీద బయటికి వెళ్ళాము. పర్మిషన్ బయటికి వెళ్ళిన కొంచెం 5 నిమిషాలు అర్ధగంట లేట్ అవ్వడం వలన వాళ్ళు ఊరు నుంచి మమ్మల్ని ల్యాండ్ విషయంలో బహిష్కరణ చేయడం జరిగింది. ఊరు మొత్తము సమక్షంలో ఏ పెద్ద మనిషి కానీ చీమల లక్ష్మీనారాయణ, చీమల ధర్మయ్య, చీమల రామయ్య, చీమల కృష్ణ, చీమల ముత్తయ్య, కొడెం అబ్బయ్య అందరి సమక్షంలో పెద్ద మనుషులు పిలిచి మీరు ఊళ్ళో పంచాయతీకి లేటుగా వచ్చారు కాబట్టి మీ భూములు కానీ ఏది కానీ మేము పంచాయతీ చెయ్యము, మేము మాట్లాడము, మీకు ఆ భూములకు ఏం సంబంధం లేదు అనేసి ఊళ్ళో నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. ఎట్లా చేశారు? ఊళ్ళో అందరి సమక్షంలో వైట్ పేపర్ మీద రాసి సంతకాలు చేసి చేపించి మళ్ళీ నైటు 10-17కి ఊళ్ళో మొత్తం మైక్ ద్వారా రికార్డింగ్ చేసేసి బహిష్కరణ చేయడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర పోయినట్టు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, మమ్మల్ని ఎందుకు బహిష్కరణ చేశారు ఏంటి అని మా ప్రాబ్లం. శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవారి దర్శన టికెట్ల కేంద్రాన్ని మంగళవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ఈవో శ్యామలారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లో
నిలబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూపాయలు 60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు. రేపటి నుంచే ఈ కౌంటర్ల వద్ద భక్తులకు టికెట్లు పంపిణీ ప్రారంభమవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం హెచ్విసి, ఏఎన్సి ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి, శ్రీ భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన శ్రీవాణి టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో ఈరోజు మేము దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, శ్రీవాణి టికెట్ల కోసం వచ్చి పొద్దున్నే 5 గంటల నుంచి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం అధికారులు కొత్త బిల్డింగ్ను దాన్ని రెనోవేట్ చేసి సుమారు 60 లక్షల పైనే దాన్ని ఖర్చు పెట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి కూర్చోవటానికి కానీ, వాళ్ళు మంచినీళ్ళు కానీ, కాఫీ, టీలు కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ సుమారు 200 మంది వరకు వచ్చి లోపల హాయిగా కూర్చొని వెయిట్ చేసి ఆ టికెట్లు తీసుకునే అవకాశం మన వాళ్ళందరూ కల్పించారు. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేడం ఎట్లా సార్ చైర్మన్ సార్ కెమెరా ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కాళహస్తీశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి. సంపత్ వినాయక ఆలయంలో హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని పూజలు. పెద్ద ఎత్తున చేరుకున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుల బహిష్కరణ కలకలం. పూణెం వెంకటరమణ కుటుంబానికి కుల బహిష్కరణ చేస్తున్నట్టు గ్రామ పెద్దల తీర్మానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.